ఎలా ఉందిరా సర్ప్రైజ్? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇదైతే మా చిన్నమ్మాయిది బర్త్డే వ్లాగ్ అండి. మా చిన్నమ్మాయికి అయితే ఇది 12th బర్త్డే అండి. 13లోకి ఎంటర్ అవుతుంది. ఇంకా 13 అంటే టీనేజ్ కదా, 13 అంటే ప్రీ టీనేజ్ కదండి. ఇంకా అందుకే ఈ బర్త్డే మా అమ్మాయికి మెమొరబుల్గా ఉండాలని 12th బర్త్డేకి 12 గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశామండి. చాలా అంటే చాలా సర్ప్రైజ్‌గా అండ్ సేమ్ హ్యాపీగా కూడా ఫీల్ అయిందండి. మా పెద్దమ్మాయికి కూడా 12th బర్త్డే కంప్లీట్ అయ్యి 13లోకి ఎంటర్ అయ్యేప్పుడు 12th బర్త్డేకి కూడా ఇలాగే 12 గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశామండి. మా చిన్నమ్మాయి ఈ గిఫ్ట్స్ ఇస్తామనుకోలేదు, కానీ అక్కకి ఇచ్చారు కదా 12th బర్త్డేకి, సేమ్ నాకు కూడా అలానే అని అంది. అవునని చెప్పాము. ఇంకా గిఫ్ట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అంటే అన్నీ నచ్చాయండి మా అమ్మాయికి. ఇంకా ఒక 2 మాత్రమే బయట తీసుకున్నాము. చాక్లెట్స్ డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇంకొకటి కూడా పర్స్, అది స్లింగ్ బ్యాగ్ పర్స్‌లా వాడుకోవచ్చు. దానికి కూడా డీమార్ట్‌లోనే తీసుకున్నాము. ఇంకా మిగతాయన్నీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, మింత్రా ఇలాగా అన్నీ ఆర్డర్ పెట్టానండి. యాక్చువల్‌గా అయితే మా చిన్నమ్మాయి అండి ఏ గిఫ్ట్స్ వచ్చినా కూడా అన్‌ప్యాకింగ్, అన్బాక్సింగ్ చేస్తుంది. మోస్ట్లీ మా అమ్మాయి స్కూల్‌కి వెళ్ళినప్పుడు వచ్చేలాగే చూసుకున్నాను. కాకపోతే 1, 2 మాత్రం మా అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు వచ్చాయి. ఇంకా మా అమ్మాయి ఊరుకుంటుందా ఏంటి ఏంటి అని అడగడం అవి. ఇంకా నేను ఏదో ఒకటి చెప్పైతే మేనేజ్ చేశాను. పైగా మా చిన్నమ్మాయి ముందే చాలా ఇదే అండి. మేము ఎప్పుడైనా బయటికెళ్ళినా కూడా చెప్పులు ఎక్కడైనా సైడ్‌కు విడిచి కనిపించినా, లేకపోతే ఇంట్లో ఏదైనా వస్తువు చేంజ్ అయినా, మేము ఎటైనా బయటికెళ్ళొచ్చి మా మొహాలకి బొట్లు కనిపించినా మీరు గుడికెళ్ళొచ్చారంటుంది. ఇంకేదైనా చిన్నది కూడా అటు ఇటు చేంజ్ అయినా ఇది ఇక్కడ మార్చారా, అది అక్కడ మార్చారా అంటుంది. ఇంకా ఆమె ఎక్కడ కనిపెట్టేస్తుందో అనుకున్నామండి. ఈ వాచ్ అయితే నేను అమెజాన్‌లో ఆర్డర్ చేశానండి. లాస్ట్ ఇయర్ కూడా ఒక వాచ్ ఇచ్చాం, కానీ మా పెద్దమ్మాయి పెట్టుకున్నప్పుడు అది బయటెక్కడో ఫ్లవర్ దాని పైంది ఊడిపోయింది. ఇంకా దాని లుక్ అంతా పోయింది. మేమందరం పెట్టుకుంటే ఇంకా మా చిన్నమ్మాయి లేదని ఫీల్ అవుతుంది. ఇంకా అది కూడా ఒక గిఫ్ట్ కింద అవుతుంది కదా అని తీసుకున్నాను. కొన్ని నెక్‌వేర్స్ ఏమో నాకు చాలా బాగా నచ్చాయండి. మీషోలో ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నదైతే 48 అండి. ఇవి 2 సైడ్ వస్తాయండి. ఒక సైడ్ ఏమో బ్రాడ్‌గా వస్తాయి. ఒక సైడ్ ఏమో సన్నగా వస్తుందండి ఆ నిబ్ అనేది. ఇవి ఆర్ట్‌కి బాగా యూజ్ అవుతాయి. మా అమ్మాయికి ఇవి చాలా బాగా నచ్చాయి. ఎప్పుడో మా పెద్దమ్మాయికి చెప్పిందంటే ఇలాంటివి ఉంటే బావుంటుందని. అందుకే మోస్ట్‌లీ మా అమ్మాయికి అన్నీ నచ్చేవే ఆర్డర్ పెట్టామండి. మా అమ్మాయికి మెయిన్‌గా నచ్చింది, ఆ మొహంలో ఫుల్ హ్యాపీనెస్ వచ్చిందంటే యూనికార్న్ బాక్స్ అండి. ఇంకా ఆమె కోసం అయితే మేము ఈ పైన ఈ కవర్ కూడా సీల్ అనేది ఓపెన్ చేయలేదండి. ఇంకా మా అమ్మాయే ఓపెన్ చేసుకుంటుందని. మా అమ్మాయికి యూనికార్న్ అంటే చాలా ఇష్టము. అందుకే ఏదైనా ఒక గిఫ్ట్ యూనికార్న్ ఉండేలాగా చూసాము. ఇంక ఇదైతే మా అమ్మాయికి చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇందులో ఒక కలరు రాలేదండి. ఆ సర్కిల్‌లోది ఒకటి చిన్నది మిస్ అయింది. ఇంకా దాని పైన కూడా కవర్స్ అవన్నీ వచ్చాయి. చాలా బావుంది. ఈ వైట్ ప్లేట్స్ ఏమో ఇందులో పెయింటింగ్ అవి వేసుకొని వాడుకోవడానికండి. చాలా బావుంది. ఇంకా అన్నింటికంటే మెమొరబుల్ అంటే మా అమ్మాయికి బర్త్‌డే రోజు నైటే మేము పట్టీలు పెట్టామండి. ఇంకా తెల్లారి చూసుకొని అయితే చాలా సర్ప్రైజ్‌గా, హ్యాపీగా కూడా ఫీల్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ పట్టీల తర్వాత ఇంకా ఈ యూనికార్న్ బాక్స్ చూసే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ యూనికార్న్ బాక్స్ కూడా చాలా బావుందండి. ఈ గిఫ్ట్స్ అన్నీ వస్తుంటే ఒక్కొక్కటి దాచిపెట్టి, ఇంకా ఆమె బర్త్‌డేకి ముందు రోజే అన్నీ నేను, మా హస్బెండ్ కూర్చొనైతే గిఫ్ట్ ర్యాపర్స్ అవి తీసుకొచ్చి దాచిపెట్టి, వాటిని కూడా గిఫ్ట్ ర్యాప్ చేసి అన్ని బాక్సెస్ అన్నీ దాచిపెట్టామండి. ఎక్కడ కనిపెడుతుందో అనుకున్నామండి. అందుకే నేను గిఫ్ట్ తీసుకున్నవి, అవి ఓపెన్ చేసినవి, గిఫ్ట్ ప్యాక్ చేసేవి ఏవి వీడియో తీయలేదండి. ఎందుకంటే మా అమ్మాయి మొబైల్ చూసినప్పుడు తెలిసిపోతుంది. వాళ్ళకి ఎంసీబీ యాప్ స్కూలుకి సంబంధించినవి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ ఇవి చూస్తూ ఉంటుంది. గ్యాలరీస్ అవి ఓపెన్ చేసి స్కూలుకి సంబంధించినవి వస్తాయి కాబట్టి. ఇంకా ఇవి మీషో లాంటివి, ఇలాంటివైతే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అలాంటివైతే ఓపెన్ చేసి చూడరు. ఇంకా అదే ధైర్యంతో నేనైతే అవి బుక్ చేశాను. ఒకటి ఫ్రాక్ మాత్రం జూడియోలో తీసుకున్నామండి. ఇంకా మిగతాయన్నీ మోస్ట్‌లీ అయితే ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాను. ఇంకా మా పెద్దమ్మాయేమో
మా అమ్మాయి లేనప్పుడు ఫాస్ట్గా డ్రాయింగ్ వేసి గ్రీటింగ్ కార్డు బర్త్డే కార్డు దాచిపెట్టిందండి. కొంచెం గమ్ము స్టిక్ అయిపోయింది. ఇంకా మా అమ్మాయి వస్తుందని ఫాస్ట్గా చేసేసి దాచిపెట్టేస్తే ఆ గమ్ము కొంచెం వేరే పేపర్కి స్టిక్ అయింది. ఇంకా కార్డు కూడా చాలా బాగా డిజైన్ చేసిందండి. కాకపోతే గమ్ము కొంచెం అక్కడక్కడ స్టిక్ అయిపోయింది. ఇంకా మా అమ్మాయి చూస్తుందని దాచిపెట్టేసింది. ఇవేమో మా పెద్దమ్మాయి ఇచ్చిందండి గిఫ్ట్స్. కొన్ని మా పెద్దమ్మాయికి కూడా తెలియదండి గిఫ్ట్లు. కొన్ని అయితే చూపించాను ఇవి ఆర్డర్ చేస్తున్నానని. మా అమ్మాయికి అన్నీ చూపించాను. మా అమ్మాయికి కూడా ఏవి బాగున్నాయి ఏవి బాగోలేవు అన్నీ చెప్పిందండి. ఇంకా కొన్ని అయితే ఇంకా మా పెద్దమ్మాయికి కూడా చూపించడానికి వీల్లేదండి. ఎందుకంటే ఎప్పుడూ మా చిన్నమ్మాయి పెద్దమ్మాయి కలిసే ఉంటారు. మా పెద్దమ్మాయి లోపలికి వస్తే మా చిన్నమ్మాయి వస్తుంది మా పెద్దమ్మాయితో పాటు. ఇంకా ఆమె ముందే చిన్నమ్మాయి కనిపెట్టేస్తుంది. అందువల్ల కొన్ని గిఫ్ట్స్ మా పెద్దమ్మాయికి కూడా చూడలేదండి. ఇంకా మా పెద్దమ్మాయికి కూడా ఇస్తా అంటే నేనే కొన్ని ఆర్డర్ చేసి గిఫ్ట్ ర్యాప్ చేసి సర్ప్రైజ్గా పెట్టుంచాను. ఆ పేపర్ కటింగ్స్ అన్నీ కూడా ఇంట్లో పిల్లలవి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అవి ఉంటాయి కదండి పేపర్స్, అవన్నీ కట్ చేసి బాక్స్లో అయితే పెట్టేశాను. ఇవన్నీ చిన్న చిన్న చైన్స్ అవన్నీ పెట్టానండి. చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, నెయిల్ రింగ్స్. కొన్ని గిఫ్ట్స్ అయితే మా అమ్మాయి చాలా ఈజీగా కనిపెట్టేసిందండి. వాచ్ బాక్స్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే ఉంది. అది ఖచ్చితంగా వాచ్ అని చెప్పేసిందండి. ఇంకా అలాగే కొన్ని గిఫ్ట్లు కూడా అయితే గెస్ట్ చేసి కరెక్ట్గా చెప్పిందండి. ఇంకా కొన్ని ఏంటంటే అవి డైరెక్ట్ అమెజాన్లో అవి ఆర్డర్ పెట్టినవి బయట పిక్చర్స్ అవి ఉంటాయి కదా, గిఫ్ట్ ర్యాప్ చించేయగానే ఆ పిక్చర్స్ అవి కనబడ్డాయి. కొన్ని కూడా అలా గెస్ట్ చేసింది. కొన్ని మాత్రమే గెస్ట్ చేయలేదు. మోస్ట్లీ మా అమ్మాయికి నచ్చిన గిఫ్ట్సే ఉన్నాయండి అన్నీ. అన్నీ చాలా బాగా నచ్చాయండి. ఇవన్నీ అయితే మింత్రా నుండి ఆర్డర్ చేశానండి. చిన్న చిన్న నెక్ వేర్స్ చాలా బాగున్నాయి. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. ఇది మీషోలో ఆర్డర్ చేశాను. చాలా బాగుంది. ఇంకా బర్త్డేకి ఈవినింగ్ అదే వేసుకుంటా అంది. ఇంకా ఇదేమో బర్త్డే రోజు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేప్పుడు ఎల్లో డ్రెస్ వేసుకుందండి. ఆమెకి చున్నీ డ్రెస్ కావాలని తీసుకుంది. ఇంకా ఎట్టకేలకి ఆమె సైజుకి చున్నీ డ్రెస్ అయితే దొరికిందండి. కానీ ఇంకా ఆ రోజైతే పాపం మా అమ్మాయికి యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి ముందే. బాగా అయితే ఎంజాయ్ చేయలేకపోయింది. ఇంకా ఈ గిఫ్ట్స్ కూడా ఆఫ్టర్నూన్ హాఫ్ డే కాబట్టి మా అమ్మాయి వచ్చినాక ఇచ్చామండి. మా పెద్దమ్మాయికేమో అదే రోజు ఫేర్వెల్ డే. ఇంకా మా పెద్దమ్మాయి కూడా ఆఫ్టర్నూన్ ఫేర్వెల్కి వెళ్ళాలని చాలా కంగారుగా ఉంది. అందుకే గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసి అయితే ఆఫ్టర్నూనే ఓపెన్ చేయించేసాము. ఈ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా లంచ్ చేసిన తర్వాత మా పెద్దమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. ఫస్ట్ ఒకటి ఆర్డర్ పెట్టాను. తర్వాత బాగున్నాయని మా పెద్దమ్మాయికి కూడా ఇంకొక పేరు ఆర్డర్ పెట్టాను. చాలా బాగున్నాయి అవి. అవి మింత్రా నుండి ఆర్డర్ చేశానండి. ఇక్కడేమో ఈవినింగ్ బర్త్డే కోసము మా పెద్దమ్మాయి చిన్నమ్మాయికి డ్రెస్ తీస్తుంది. మా చిన్నమ్మాయికి డ్రెస్ వెతకడానికైతే చాలా షాప్లో తిరిగామండి. ఇంకా ఫైనల్గా అయితే ఆర్ఎస్ బ్రదర్స్లో ఈ ఫ్రాక్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అయిందని తీసుకున్నాము. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఇంకా మా అమ్మాయికి కరెక్ట్గా సెట్ అయిందని అయితే తీసుకున్నామండి. ఇదైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా షాప్లో కూడా వేసుకొని చూసింది. కొంచెం దానిపైన ఇది బిగ్ సైజ్ తీసుకున్నాము. కేక్ అయితే ఇంకా ముందు రోజు వెళ్ళి ఆర్డర్ చేసేసి డైరెక్ట్ హోమ్ డెలివరీయే పెట్టేశామండి. మోస్ట్లీ అయితే పేస్ట్రీ చెఫ్ నుండే తెప్పిస్తామండి. ఎలా ఉందండి కేక్?